వెల్కమ్ టు శ్రీను మోటార్లకు విజయవాడ అండి. ఈ A to Z సిరీస్లో మనం ఈ వీడియోలో రాంగ్ లొకేషన్ అండ్ ఆర్డర్ క్యాన్సిలేషన్ గురించి తెలుసుకుందామండి. రాంగ్ లొకేషన్స్ అంటే మనకు ప్రధానంగా ప్రాబ్లం ఇదేనండి. బిల్డింగ్ ఒక చోట ఉంటుంది, మనకి లొకేషన్ ఒక చోట బ్యాక్ సైడ్ అలా పడుతుంది. కస్టమర్ యొక్క కరెక్ట్గా ఎంట్రన్స్ మనం చెక్ చేసుకుంటే మనకు ప్రధానంగా ప్రాబ్లం. కస్టమర్ కాల్ చేస్తేనేమో అందరూ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు, వచ్చేసేని ఫోన్ కట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది ఏంటి అని ఎత్తుక్కుంటమే మనకి రాంగ్ లొకేషన్లో మెయిన్ ప్రాబ్లం. దీని రాంగ్ లొకేషన్ కూడా మనం కన్సిడర్ చేయలేం. కాకపోతే మనకు వచ్చేది రాంగ్ లొకేషన్. అది ఆ పక్క సందులోను ఆ పక్కన వేరే చోట వేరే స్టేట్లో ఉంటుంది. అపార్ట్మెంట్ల పేర్లు ఎంట్రన్స్లు అవన్నీ మనం ఎత్తుక్కోవాలి. అదే మనకు మెయిన్ ప్రాబ్లము. కాకపోతే ఇప్పుడు మనకు వచ్చింది ప్రాబ్లం అంటే కస్టమర్ కాల్ చేస్తే అసలు ఏరియా ఇక్కడ కూడా కాదు, ఎక్కడో 2 కిలోమీటర్ అవతలని చెప్తున్నారు. ఆ 2 కిలోమీటర్స్కి మనం ఎలా వెళ్ళాలి అనేది మనం చూద్దామండి. కస్టమర్ రాంగ్ లొకేషన్స్లో మనం కస్టమర్ యాప్ ఓపెన్ చేయమనాలి. యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఈ విధంగా ఎలా వచ్చిందో కస్టమర్ లొకేషన్లో కస్టమర్ యాప్లో కూడా మనకి అలాగే ఉంటుందండి. కస్టమర్ లొకేషన్లో మన పేరు ఉంటుందండి. మన పేరు కింద ఇక్కడ రైట్ మెసేజ్ కింద ఆప్షన్ అది చాట్ బాక్స్లో ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ప్లస్ బటన్ అని ఉంటుంది. ఆ ప్లస్ బటన్ ఓపెన్ చేస్తే ఆ ప్లస్ బటన్లోనే లొకేషన్ ఉంటుందండి. ఆ లొకేషన్ని మనకు కరెక్ట్గా మీరు ఎక్కడ రిసీవ్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడికి వచ్చి లొకేషన్ పిన్ చేయమనండి. కరెక్ట్గా ఈ విధంగా పిన్ బటన్ అని చూసారా, కరెక్ట్గా అక్కడికి వచ్చి పెట్టమనండి. అక్కడ కరెక్ట్గా దానికి కూడా కరెంట్ లొకేషన్ ఉంటుంది. కరెక్ట్గా లొకేషన్ మనకి సెట్ చేస్తే మన కస్టమర్ యాప్లో కూడా ఈ విధంగా వస్తుంది. తర్వాత మన యాప్లో కూడా ఈ విధంగా వస్తుందండి. చూడండి వస్తుంది, కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ వల్ల వచ్చేసింది. ఈ విధంగా వస్తే అప్పుడు మనం దాన్ని ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు చూపిస్తుందండి. దాదాపుగా 2 కిలోమీటర్ డిస్టెన్స్ రాంగ్ లొకేషన్ చూపిస్తుందండి. ఈ విధంగా కస్టమర్ని మనం రిక్వెస్ట్ చేసి రాంగ్ లొకేషన్ ప్రాబ్లమ్ మనం ఇలా సాల్వ్ అవుట్ చేసుకోవచ్చండి. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా మనకు డెలివరీ అవుతుందంటే అయిపోతుందండి. ఆటోమేటిక్గా మనం చేసేది వాట్సాప్లో కానీ మీ పర్సనల్గా పెట్టుకుంటే అవ్వదండి, ఇలా కస్టమర్ లొకేషన్తో పెట్టుకుంటే అయిపోద్దండి. ఇప్పుడు కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. కస్టమర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ విధంగా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంటే మన కస్టమర్ నాట్ రెస్పాండింగ్లో ఆ నో ఆన్సర్ కింద మనం క్లిక్ చేస్తే మనకు ఒక టైమర్ అనేది రన్ అవుతుందండి. ఆ టైమర్ వరకు మనం వెయిట్ చేయాలండి. ఆ టైమర్ వచ్చి మనకి రఫ్గా 14 మినిట్స్ టైం ఉంటుంది. ఆ 14 మినిట్స్ టైం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆ టైం అయిపోయిన తర్వాత మనం కస్టమర్ కేర్కి కాల్ చేయాలండి. కస్టమర్ కేర్కి కాల్ కలుస్తుంది. ఇది వచ్చి యాక్చువల్గా COD ఆర్డర్ బుక్ చేసుకున్నారు. కస్టమర్ పేరు వచ్చి అంజీ అంట, బుక్ చేసుకున్నారు. మనకు టైం కూడా ఇలా టైం పెట్టాలండి. మనం కూడా మీ లొకేషన్స్లో ఉన్నామని కొంతమంది కస్టమర్ కాల్స్ వెళ్ళవు, పెట్టాలి. పెడితే ఈ విధంగా మనకి కస్టమర్కి పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి ఇంకా టైం అయిపోతే అప్పుడు మన కస్టమర్ రీసపోర్ట్ వస్తుంది. రీసపోర్ట్ కూడా కాల్ చేస్తే అది కూడా టైం తీసుకుంటుంది. అయినా సరే కలుస్తుంది. మన కస్టమర్ కేర్ వాళ్ళు కలిసినట్టుంది. చూద్దాం ఒక్క నిమిషం అండి. కస్టమర్ కేర్ కలిసింది. మన కస్టమర్ కేర్కి కాల్ చేస్తాము. చేస్తే వాళ్ళు కూడా కాల్ చేస్తారు. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా కస్టమర్ కేర్ కాల్ చేస్తే అప్పుడు మనకి ఇది ఆర్డర్ క్యాన్సిలేషన్ చేయాలా లేకపోతే వేరే వాళ్ళకి అలర్ట్ చేయాలా ఏంటి అనేది కస్టమర్ కేర్కి వాళ్ళు చెప్తారండి. కస్టమర్ కేర్ ఎలా చెప్తే మనం అలా చేయడమేనండి. అంతేగాని మీరు డైరెక్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందని ఎప్పుడు కూడా టక్కని తీసుకెళ్ళిపోకూడదండి. చూడండి ఒకసారి కస్టమర్ కేర్ క్యాన్సిల్ చేసాము. మన ఆర్డర్ని కస్టమర్ కేర్ వాళ్ళు క్యాన్సిల్ చేశారండి. క్యాన్సిల్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. పైన న్యూ కస్టమర్ అని వస్తుందండి. అప్పుడంటే వేరే కస్టమర్కి కూడా ట్రేస్ చేస్తాను. ఆర్డర్ క్యాన్సిలేషన్ అయితే పడింది. కాకపోతే ఇంకా మనకి వేరే కస్టమర్కి అలర్ట్ చేశారండి వీళ్ళు. ఈ టైంలోపు వేరే ఎవరైనా కస్టమర్ బుక్ చేసుకున్నా సరే మనకి ఆర్డర్ వాళ్ళకి వెళ్ళి డెలివరీ చేయాల్సి వస్తుందండి. ఇంకా ఎవరు బుక్ చేసుకోవాలో టైం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఓపెన్ చేస్తే మనకి ఆర్డర్ కూడా వస్తే మనకి ఈ విధంగా डियर पार्टनर, अपनी रिटर्न जर्नी पूरी करने के लिए रिटर्न लोकेशन पर उसी सेम ऑर्डर की एक क्लियर फोटो लें। ध्यान रहे कि ये फोटो अच्छी लाइट में మనకి రిటర్న్ ఆర్డర్ పడిందండి. రిటర్న్ ఆర్డర్ పడినప్పుడు మనకి ఈ విధంగా మన యొక్క ఉన్న ఫుడ్ను ఫోటో తీయమని చెప్తున్నారు. ఈ విధంగా మనం ఫోటో తీసుకుంటే ఆ రిటర్న్ ఆర్డర్ ఎక్కడ పడిందనే లొకేషన్ చూపిస్తారండి. రిటర్న్ ఆర్డర్ వచ్చి మనకి రఫ్గా 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఆ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో తీసుకెళ్ళి మనం రిటర్న్ ఇవ్వాలి. ఈ రిటర్న్లో మనకి 2 ఉంటాయండి ప్రధానంగా. అయితే మనం రెస్టారెంట్కి తీసుకెళ్ళి రెస్టారెంట్లకు ఇచ్చేస్తాం, లేదంటే వేరే కస్టమర్కి ఇచ్చేస్తాం. యాక్చువల్గా మనకి ఇక్కడ రెస్టారెంట్ పడలేదు, కస్టమర్ పడలేదు, 3వది పడిందండి. ఆ 3వది ఏంటిది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను పదండి. మనం లొకేషన్కి అయితే వచ్చేసామండి. లొకేషన్కి వచ్చేసిన తర్వాత మనం రీచ్ ద డ్రాప్ అని స్వైప్ చేయాలండి. స్వైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనం ఫోటో తీయాలండి. మనం తీసుకొచ్చిన ఫుడ్ ఎలా ఉంది, డ్యామేజ్ అయ్యిందా లేదా, ఎలా ఉంది అని మనకు కంపల్సరీగా ఫోటో అడుగుతారు. ఇక్కడ క్లిక్ ద ఫోటో ఉంది. ఆ క్లిక్ ద ఫోటో మనం ఇలా క్లిక్ చేయాలి. డియర్ పార్ట్నర్,
अपनी रिटर्न जर्नी पूरी करने के लिए रिटर्न लोकेशन पर उसी सेम ऑर्डर की एक क्लियर फोटो लें। ध्यान रहे कि ये फोटो अच्छी लाइट में हो और पैकेट पूरी तरह से दिख रहा हो। जैसे ही आप फोटो अपलोड करेंगे आपकी रिटर्न जर्नी कंप्लीट हो जाएगी और आप अपने रेगुलर ऑर्डर्स पर वापस जा सकते हैं। धन्यवाद। ఈ విధంగా మనం ఫోటో తీయాలండి. తీసుకొచ్చి లగేజ్ కరెక్ట్గా మనకు ఫుడ్ ఎలా ఉంది అని ఫోటో తీస్తే ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం ఆర్డర్ డెలివరీ కొట్టేయాలండి. ఆర్డర్ డెలివరీ కొడితే మనకి అమౌంట్ కూడా ఇస్తారండి. అమౌంట్ ఎంత వచ్చింది, 63 రూపీస్ ఎంత వచ్చింది, 62 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డర్ మందేనండి. ఈ విధంగా క్యాన్సిలేషన్ అయితే మనకి ఆర్డర్ ఇలా వస్తుందండి. వీళ్ళు మనకి హెల్ప్ చేశారా లేదా అని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటున్నారు. ఫీడ్బ్యాక్ ఇచ్చేసాం. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుందండి. మల్టీ ఆర్డర్లో ఒకటి ఇన్కంప్లీట్ క్యాన్సిల్ అయింది. అంజీ కస్టమర్ కూడా వచ్చింది. మనకి అమౌంట్ కూడా ఇచ్చేసారండి. ఈ విధంగా వస్తుందండి. మన ఈ నచ్చిందా? వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ కింద మన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క నోటిఫికేషన్ వస్తుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.